ఒక సేవకునికి ఒక ఇల్లు, ఆ ఇంటిలో ఒక గదిలో ఒక పీట, ఒక బల్ల, అక్కడ ఒక దీపం, ఒక మంచం, ఇవన్నీ ఒక సేవకుడి కోసం సిద్ధపరిచిన స్త్రీ జీవితంలో దేవుడు ఉపకారాలు చేయడం మానలేదే. ఒక సేవకుడిని ప్రేమించి ఆతిథ్యం ఇస్తేనే, ఒక సేవకుడికి వారి ఇంట్లో కొంచెంసేపు సేద తీర్చబడడానికి అక్కడ చోటిస్తేనే ఆ కుటుంబాన్ని దేవుడు మర్చిపోలేదే. తన బిడ్డ చనిపోయిన బిడ్డ దేవుని సంధికి సేవకుని దగ్గరికి వెళ్తుంది. ఎదురుగా శిష్యుడు వస్తున్నాడు. అమ్మా బాగానే ఉన్నావా అంటే, బాగానే ఉన్నానులే అని చెప్పి ఆయనతో ఒక మాట చెప్పి వెళ్ళిపోయింది. సేవకుడితో సమస్తం చెప్పుకుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఒక సేవకుడిని ప్రేమించి పరిచర్య చేసి, ఒక సేవకుడిని ప్రేమించి అక్కడ ఉండడానికి అవకాశం ఇస్తేనే ఆ ఇంటిని దేవుడు మర్చిపోలేదే, ఉపకారాన్ని దేవుడు విడిచిపెట్టలేదే. లోకంలో కూడా మాటలంటారు కదా, ఉపకారికి ఉపకారం చేయాలని, అపకారికి కూడా ఉపకారం చేయాలని అంటుంటారు కదా. మరి దేవుడు మనకు అపకారి కాదుగా, ఆయన మన ఉపకారి, మన ఎడల ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఆమేన్ చెప్పండి.